ఓం శాంతి 25/12/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. అందువలన ఏ ఆదేశం లభించినా దానిని పెడచెవిన పెట్టకుండా, సాకులు చెప్పకుండా శ్రీమతమును సదా అనుసరిస్తూ ఉండండి. ప్రశ్న: నవ విధాల భక్తి అనగా అమితమైన భక్తి మరియు నవ విధాల చదువు, ఈ రెండింటి ద్వారా కలిగే ప్రాప్తులలో తేడా ఏమిటి? జవాబు: నవ విధాల భక్తి నుండి కేవలం సాక్షాత్కారం అవుతుంది. ఉదాహరణకి, శ్రీకృష్ణుని భక్తులుగా ఉండే వారికి శ్రీకృష్ణుడి సాక్షాత్కారం జరుగుతుంది. రాసలీల, కృష్ణుడితో పాటు నాట్యం చేయడం మొదలైనవి చేస్తారు. కానీ వారు వైకుంఠపురికి లేదా శ్రీకృష్ణపురిలోకి వెళ్ళరు. పిల్లలైన మీరు నవధ చదువును చదువుతారు. దీని ద్వారా మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి. ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోకి వెళ్ళిపోతారు. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. ఇంటికి పద అని ఎవరు చెప్తున్నారు? ఎవరి పిల్లలైనా అలిగి వెళ్ళిపోతే వారి బంధుమిత్రులు మొదలైన వారు అతని వెనుకపడి అతనితో ఎందుకు అలిగావు, ఇప్పుడు ఇంటికి పద అని అంటారు. అలాగే ఇక్కడ కూడా అనంతమైన తండ్రి వచ్చి పిల్లలందరికీ ఇంటికి పదండి అని చెప్తున్నారు. వీరు తండ్రే కాక తాత కూడా, శారీరకమైన వారు మరియు ఆత్మికమైన వారు కూడా. ఓ పిల్లలారా, ఇప్పుడు ఇంటికి రండి, రాత్రి పూర్తి అయింది, పగలు వస్తోంది అని చెప్తున్నారు. ఇవి జ్ఞాన విషయాలు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు, ఇవెవరు అర్థం చేయించారు? తండ్రి కూర్చొని బ్రహ్మ మరియు బ్రహ్మకుమారీలకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం రాత్రి అనగా పతిత రావణ రాజ్యం లేదా భ్రష్టాచారి రాజ్యం. ఎందుకంటే అశ్రీ మతంను అనుసరిస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతం పైన నడుస్తున్నారు. శ్రీమతం కూడా నిరాకారుడిది. తండ్రి స్వయంగా వస్తారు అని మీకు తెలుసు. వారి రూపం వేరు, రావణుడి రూపం వేరు. అతడిని పంచవికారాల రూపి రావణుడు అని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతోంది. మళ్ళీ ఈశ్వరీయ రాజ్యం వస్తుంది. రామరాజ్యము అని అంటారు కదా. సీతాపతి అయిన రాముణ్ణి జపించరు, మాలలో రామరామని జపిస్తారు. ఆ విధంగా పరమాత్మను స్మృతి చేస్తారు. సర్వుల సద్గతి దాత అయిన వారినే జపిస్తూ ఉంటారు. రాముడు అనగా భగవంతుడు. మాల జపించేటప్పుడు ఎప్పుడు ఏ వ్యక్తిని స్మృతి చెయ్యరు. వారి బుద్ధిలోకి ఇతరులెవ్వరూ రారు. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యింది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది కర్మక్షేత్రము, రంగస్థలం. ఇక్కడ ఆత్మలైన మీరు శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తారు. 84 జన్మల పాత్ర అభినయించాలి. మళ్ళీ అందులో వర్ణాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. ఏ ఏ జన్మలో, ఏ ఏ కులంలో, ఏ ఏ వర్ణాలలో వస్తారో తెలియాలి కదా. అందుకే విరాట రూపాన్ని కూడా చూపించారు. మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు, కేవలం సత్యుగ సూర్యవంశంలోనే. 84 జన్మలు ఉండవు. బ్రాహ్మణ కులంలో కూడా 84 జన్మలు ఉండవు. 84 జన్మలైతే భిన్న భిన్న నామము, రూపము, దేశము, కాలాలలో ఉంటాయి. సత్యుగ సతో ప్రధాన స్థితి నుండి మళ్ళీ కలియుగ తమో ప్రధానంలోకి తప్పకుండా రావాలి. దాని సమయం కూడా సూచించడం జరిగింది. మనుషులు 84 జన్మలు ఏ విధంగా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనుషులైతే అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియజేస్తాను అని చెప్తున్నారు. డ్రామా అనుసారంగా తప్పకుండా మర్చిపోవాల్సిందే అని కూడా తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ప్రపంచంలోని వారైతే కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉంది అంటారు. దీనిని అజ్ఞానము, గాఢాంధకారము అని అంటారు. ఎలాగైతే డ్రామాలో పాత్రధారులకు ఇప్పుడిక నాటకం 10 నిమిషాలలో పూర్తి అవుతుంది అని తెలుస్తుందో, అలాగే ఇది కూడా చైతన్య నాటకం. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో మనుషులకు తెలియదు. మనుషులైతే ఘోరాంధకారంలో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు,
గురువులు, మఠాధిపతులు, వేద శాస్త్రాలు, జప తపాలు మొదలైన వాటి ద్వారా నేను లభించను. ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి. నేనైతే నా సమయానుసారంగా వస్తాను అనగా ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వాల్సి వస్తుందో, లేక అనేక ధర్మాలను వినాశనం చేసి ఒక్క ధర్మస్థాపన చేయాల్సి ఉంటుందో అప్పుడే వస్తాను. సృష్టి చక్రం పూర్తి అవుతున్నప్పుడు నేను స్వర్గ స్థాపన చేస్తాను. ఆ తర్వాత వెంటనే సామ్రాజ్యం ప్రారంభమవుతుంది. మనం మళ్ళీ రాజుల వద్ద జన్మ తీసుకుంటాము అని మీకు తెలుసు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా క్రొత్త ప్రపంచం తయారవుతుంది. అన్నిటినీ నూతనంగా తయారు చేయాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలో చదువు యొక్క సంస్కారం లేక కర్మలు చేసే సంస్కారం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. మనుషులంతా దేహ అభిమానంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ అభిమానులుగా అవుతారో అప్పుడు పరమాత్మను స్మృతి చేయగలరు. మొట్టమొదట ఆత్మ అభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. మనము జీవాత్మలము, అంటే శరీరంతో కూడిన ఆత్మ అని అందరూ అంటారు కూడా. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని కూడా చెప్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని కూడా అంటారు. కానీ ఆ ప్రకారంగానే నడవరు. ఆత్మ నిరాకార ప్రపంచం నుండి వస్తుంది అని, అందులో అవినాశి పాత్ర ఉంది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటారు. డ్రామా అయితే ఉన్నది ఉన్నట్లుగా తిరిగి రిపీట్ అవుతుంది, పునరావృతం అవుతుంది. మళ్ళీ యేసుక్రీస్తు మొదలైన వారంతా రావాల్సి వస్తుంది. వారు తమ తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ఇది మీ సంగమయుగి బ్రాహ్మణుల ధర్మం. వారు పూజారి బ్రాహ్మణులు, మీరు పూజ్యులు. మీరెప్పుడూ పూజలు చెయ్యరు. మనుషులైతే పూజలు చేస్తారు. అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది ఎంతో గొప్ప చదువు. ఎంతో ధారణ చేయాల్సి ఉంటుంది. విస్తారంగా ధారణ చేయడంలో నెంబర్ వారుగా ఉన్నారు. క్లుప్తంగా బాబా రచయిత అని, ఇదంతా వారి రచన అని అర్థం చేసుకుంటారు. అచ్చా, వీరు తండ్రి అని అర్థం చేసుకుంటారు కదా. తండ్రిని భక్తులందరూ గుర్తు చేసుకుంటారు. భక్తులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. భక్తులు తండ్రి అని పిలుస్తారు. ఒకవేళ భక్తులే భగవంతుడైతే ఇక తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా అర్థం చేసుకోరు. స్వయాన్ని భగవంతుడు అని భావించి కూర్చుండిపోతారు. బాబా చెప్తూ ఉన్నారు, డ్రామా అనుసారంగా ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో, భారతదేశం పూర్తిగా చివరి దశలోకి వెళ్ళినప్పుడు తండ్రి వస్తారు. భారతదేశం ఎప్పుడైతే పురాతనం అవుతుందో అప్పుడు మళ్ళీ నూతనంగా అవుతుంది. నూతన భారతం ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది పురాతన భారతదేశం. దీనిని నరకం అని అంటారు. అక్కడ పూజ్యులు ఉండేవారు. వారే ఇప్పుడు పూజారులుగా ఉన్నారు. పూజ్యులు మరియు పూజారులకు తేడా అయితే తెలిపించారు. మనం ఆత్మలము, మనమే పూజ్యులుగా, మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు జ్ఞాని ఆత్మలు. ఆత్మలైన మీరే పూజారి ఆత్మలు, మీరే పూజ్యులు. మీరే పూజ్యులు, మీరే పూజారీలు అని భగవంతుణ్ణి అనరు, లక్ష్మీనారాయణులని అంటారు. వారు పూజ్యులు మరియు పూజారులుగా ఎలా అవుతారో బుద్ధిలోకి రావాలి. తండ్రి చెప్తున్నారు, కల్పక్రితం కూడా నేను ఈ విధంగానే జ్ఞానం ఇచ్చాను. ఇలా కల్పము ఇస్తాను. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. నా పేరే పతిత పావనుడు. ప్రపంచమంతా పతితమైనప్పుడే నేను వస్తాను. ఈ వృక్షమును చూడండి, ఇందులో బ్రహ్మ పైన నిల్చొని ఉన్నాడు. మొదట ఆదిలో చూపిస్తారు, ఇప్పుడు అందరూ అంతిమంలో ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ అంతిమంలో ప్రత్యక్షమై ఉన్నారో అలాగే వారు కూడా చివరిలో వస్తారు. క్రీస్తు ఉన్నట్లయితే అతడు మళ్ళీ చివరిలో వస్తాడు. కానీ మనము చివరిలో అనగా కొమ్మ చివరిలో అతడి చిత్రాన్ని చూపించలేము, అర్థము చేయించగలం. ఈ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఏ విధంగా వృక్షము చివరిలో నిల్చొని ఉన్నాడో అలాగే క్రీస్తు కూడా క్రిస్టియన్ ధర్మానికి ప్రజాపితయే కదా. ఈ ప్రజాపిత ఎలా ఉన్నాడో అలాగే ప్రజాపిత క్రిస్టియన్స్కు క్రీస్తు.
ఇక బౌద్ధ మతానికి ప్రజాపిత బుద్ధుడు, వీరందరూ ధర్మ స్థాపన చేసేవారు. సన్యాసుల శంకరాచార్యుని కూడా పిత అని అంటారు, అయితే వారు గురువు అని అంటారు. మా గురువు శంకరాచార్యులు అని వారు అంటారు కనుక ఆ శాఖలో ఆదిలో నిల్చొని ఉన్నాడు. అతడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ అంతిమంలో వస్తాడు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన అవస్థలో ఉన్నారు. వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. అంతిమంలో తప్పకుండా తండ్రికి నమస్కరించేందుకు ఈ ధర్మస్థాపకులు కూడా వస్తారు. వారికి కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. అనంతమైన తండ్రి అందరికీ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలివేయండి అని చెప్తారు. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కొరకు. ఈ దేహ ధర్మాలను వదిలేయండి, స్వయాన్ని అశరీరి అని భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఎంతెంత స్మృతి చేస్తారో, జ్ఞాన ధారణ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. కల్పక్రితము ఎవరెవరు ఎంతెంత జ్ఞానం తీసుకున్నారో వారు మళ్ళీ తప్పకుండా వచ్చి అంతే జ్ఞానాన్ని తీసుకుంటారు. మేము విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలము. తండ్రి మమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తారు, రాజయోగమును నేర్పిస్తూ ఉన్నారు అని. పిల్లలైన మీకు ఎంతో నశ ఉండాలి. ఎంత సహజమైన విషయం. కానీ నడుస్తూ చిన్న విషయాలలో సంశయం వచ్చేస్తుంది. దీనినే మాయా తుఫాను లేక పరీక్ష అని అంటారు. గృహస్థ వ్యవహారంలోనే ఉండండి అని తండ్రి చెప్తారు. అందరినీ ఇల్లు వాకిళ్లను వదిలించినట్లయితే అందరూ వచ్చి మధుబన్లో కూర్చుండిపోతారు. అయితే వ్యవహారంలో కూడా పాస్ అవ్వాలి. మళ్ళీ సమయానుసారంగా సర్వీస్లో కూడా లీనం కావాలి. ఎవరైతే వ్యాపారము మొదలైన వాటిని వదిలేశారో వారిని సర్వీస్లో మగ్నం చేయిస్తారు. అప్పుడు కొందరు గొడవ చేస్తారు, కొందరు శ్రీమతంలోని కళ్యాణం ఉంది అని భావిస్తారు. శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ఆదేశం లభించింది తండ్రి నుండి. ఇందులో మళ్ళీ ఎలాంటి సాకులు నెపాలు చెప్పరాదు. ప్రతి విషయంలో తండ్రి కళ్యాణకారియే. మాయ చాలా చంచలమైనది. చాలామంది ఈ విధంగా ఉండడం కంటే ఏదైనా వ్యాపారము, ఏదో ఒక పని మొదలైనవి చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. మరికొందరు వివాహం చేసుకోవాలనుకుంటారు. బుద్ధి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చదువును వదిలేస్తారు. కొందరు తండ్రికి మేము శ్రీమతంపై నడుస్తాము అని గ్యారంటీ ఇస్తారు. అది అసురీ మతం, ఇది ఈశ్వరీయ మతం. అసురీ మతమును అనుసరించడం ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. గరుడ పురాణంలో వారు భయపెట్టి మనస్సును ఆకర్షించే విషయాలు వ్రాసేశారు. అది చదవడం వలన, వినడం వలన ఎక్కువ పాపాలు చేయకుండా ఉండేందుకు అలా వ్రాసారు. అయినా బాగుపడరు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు. ఏ మనిషి జ్ఞాన సాగరుడిగా అవ్వలేడు. జ్ఞాన సాగరుడు నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రియే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరు అర్థం చేసుకుంటారో మళ్ళీ వారు ఇతరులకు అర్థం చేయిస్తారు. అప్పుడు వారు అవును, ఇది సరి అయిన విషయమే, మేము మళ్ళీ వస్తాము అని అంటారు. అయితే ప్రదర్శని నుండి బయటకు వెళ్ళారు అంటే ఇక సమాప్తం. ఒకవేళ 2, 3 వెలువడినా మంచిదే. ప్రజలుగా అయితే చాలామంది తయారవుతూ ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు యోగ్యులైన వారు అతి కష్టం మీద వెలువడతారు. రాజారాణిలకు 1, 2 పిల్లలు మాత్రమే ఉంటారు. వారిని రాజకులం వారని అంటారు. ప్రజలైతే అనేక మంది ఉంటారు. ప్రజలు వెంటనే తయారవుతారు. అలా రాజులు తయారవ్వరు. 16,108 మంది రాజాలు త్రేతాయుగం అంతిమానికి తయారవుతారు. ప్రజలైతే కోట్ల కొలది ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. మనం పారలౌకిక తండ్రి నుండి ఆస్తి తీసుకుంటున్నాం. తండ్రి ఆజ్ఞ నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వమును స్మృతి చెయ్యండి. మన్మనాభవ మధ్యాజీ భవ. స్వర్గం విష్ణుపురి, ఇది రావణపురి. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామం. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంతిమతి సుగతి అవుతుంది. భక్తి మార్గంలో శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తారు, కానీ వారు కృష్ణపురిలోకి వెళ్ళరు. కృష్ణపురిలోకి వెళ్ళి
ధ్యానంలో నాట్యము మొదలైనవి చేసి తిరిగి వస్తారు. అది నవవిధాల భక్తి ప్రభావం. దాని ద్వారా సాక్షాత్కారం అవుతుంది, మనోకామన పూర్తి అవుతుంది. ఇక సత్యుగం అయితే సత్యుగమే, అక్కడికి వెళ్ళేందుకు నవవిధాల చదువు కావాలి, కానీ నవవిధాల భక్తి కాదు. చదువుతూ ఉండండి, మురళి తప్పక చదవండి, సెంటర్కు తప్పకుండా వెళ్ళాలి. అలా వీలు కానిచ్చో మురళి తీసుకొని వెళ్ళి ఇంట్లో తప్పకుండా చదవండి. కొందరికి సేవా కేంద్రానికి వెళ్ళండి అని చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరి కొరకు వేరు వేరుగా ఉంటుంది, అందరి కొరకు ఒకే విధంగా ఉండదు. దృష్టినిచ్చి భోజనం చేస్తే చాలు అని బాబా చెప్తారు కదా అని భావించరాదు. విధి లేని పరిస్థితిలో ఇంకేమీ చెయ్యలేకపోతే కనీసం దృష్టినిచ్చి తినండి అని బాబా అంటారు. అయితే బాబా ఇలా అందరి కొరకు చెప్పరు. కొందరికి భలే సినిమాకు వెళ్ళండి అని బాబా చెప్తారు. అలాగని అది అందరి కొరకు కాదు. ఎవరి జతలోనైనా విధి లేక వెళ్ళవలసి పడుతుంది. అయితే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. అది హద్దులోని నాటకం, ఇది బేహద్దు నాటకం. అలా సర్వీస్ చెయ్యాలి మీరు ఎవరి జతలో వెళ్తే వారికి. అంతేకాని కేవలం సినిమా చూడడానికి వెళ్ళరాదు, శ్మశానంలోకి కూడా వెళ్ళి సర్వీస్ చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి చెప్పే ప్రతి మాటలో కళ్యాణం ఉంది అని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి నడవాలి. ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు. శ్రీమతమును యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మ అభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. డ్రామాలో ప్రతి పాత్రధారికి అనాది పాత్ర ఉంది, అందువల్ల సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చేయాలి. వరదానము, సదా రక్షణ రేఖ లోపల పరమాత్మ ఛత్ర ఛాయను అనుభవం చేసే మాయాజీత్ భవ. బాప్ పౌర్ ఆప్, తండ్రి మరియు నేనాత్మ, ఈ రెండింటిలో ఉండడమే ఇదే రక్షణ రేఖ. ఈ రేఖయే పరమాత్మ యొక్క ఛత్ర ఛాయ. ఎవరైతే ఈ ఛత్ర ఛాయ అనే రేఖ లోపల ఉంటారో, నాకు బాబా తప్ప ఆత్మకు ఇంకెవ్వరూ లేరు అనే దానిలో, వారి వద్దకు మాయ వచ్చేందుకు ధైర్యం చేయలేదు. అప్పుడు శ్రమ లేక కష్టం అంటే ఏమిటి, ఆటంకం అంటే ఏమిటి, విఘ్నం అంటే ఏమిటి, ఈ శబ్దాలే అవిద్య కంటే తెలియని వారిగా అవుతారు. ఈ రేఖ లోపల ఉంటే, ఏ రేఖ? బాబా మరియు నేను ఆత్మ, అంతే. సదా సురక్షితంగా ఉంటారు, తండ్రి హృదయంలో ఇమిడిపోయి ఉంటారు. ఇదే అన్నిటికంటే సహజంగా మరియు తీవ్ర వేగంతో వెళ్ళేందుకు, మాయాజీతులుగా అయ్యేందుకు పురుషార్థం. స్లోగన్, దివ్య గుణాలు అనే సర్వ అలంకారాలతో అలంకరింపబడి ఉంటే అహంకారం రాదు. అవ్యక్త ఇషారా, బంధనాల నుండి ముక్తి అయ్యి జీవన్ముక్తి స్థితిని పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవనం యొక్క విశేషత ప్రసన్నంగా ఉండడం కనుక మీ నడవడిక మరియు ముఖం నుండి సదా ప్రసన్నత యొక్క వెలుగు కనబడాలి. ఎవరైనా నిందిస్తున్నా సరే ముఖం పైన దుఃఖం యొక్క అల రారాదు. ఈ విధంగా అప్రసన్నత ముక్తులు కండి సర్వప్రాప్తుల స్మృతి, అంటే సర్వప్రాప్తులు గుర్తు ఉంటే సదా ప్రసన్న చిత్తంగా ఉంటారు. ఓం శాంతి.